జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు చేసిన ప్లాన్ గురించి మొత్తం విన్నాను. నాకు నీ మీద గుడిలోనే అనుమానం కలిగింది. అది ఇక్కడ నిజమైంది. మా అమ్మాయి ఎలాంటి ప్లాన్లు వేయలేదు. అనవసరంగా నా కూతుర్ని అనుమానించుకు. డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఇలాంటి రాంగ్ రూట్ లో వస్తున్నావా? అంతే కదా మరి. మీరు చేస్తున్న తప్పేంటో తెలుసా? మీ కూతుర్ని అతిగా ఆరాబం చేయడం. బిడ్డ నిప్పు పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు కాలుతుంది అని మందలించాలి. అది పేరెంట్స్గా మీ బాధ్యత. అలాగే తప్పులు చేస్తున్నప్పుడు కూడా బుద్ధులు చెప్పాలి. కానీ మీరలా చేయకుండా వెనకేసుకొస్తున్నారు. దానివలన మీ కూతురు ఏం కోల్పోతుందో తెలుసా? జీవితం. నన్ను చంపడానికి ఎలాంటి ప్లాన్స్ వెయ్యలేదు అన్నారు కదా. అయితే ఒక పని చేస్తాను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఆ రౌడీలను పట్టుకుని ఇంటరాగేషన్ చేస్తే నిజాలు బయటకొస్తాయి. నిహారికను బయటకు పంపించడం కోసం నేనా పని చేస్తే చాలు. కానీ నేనలా చెయ్యను. ఎందుకంటే వేదవతి గారికి కాబోయే కోడలి అసలు రూపం ఇదని ప్రపంచానికి తెలిసిపోతుంది. ఎన్నో సంవత్సరాలుగా ఆవిడ నిలబెట్టుకుని వస్తున్న నమ్మకాల మీద మీ వలన మచ్చపడుతుంది. అందుకే చెప్పలేను. అదీ కాక మనిద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్ ఏంటి? నీ అంతటా నువ్వు బుద్ధి తెచ్చుకుని బయటకి వెళ్ళిపోవాలి. నేనా మాటకు ఎప్పటికీ కట్టుబడి ఉంటాను. లేదంటే నిన్ను బయటికి గెంటేయడం నాకు 5 నిమిషాల పని. గెలవడం కోసం మనుషుల్ని చంపే ప్రయత్నాలు చేయకు. ఒకవేళ నువ్వు గెలిచినా అది నిజమైన గెలుపు కాదు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేయకు. ఈ విషయం శ్రీకర్కి గాని చెప్తుందేమో. అవునమ్మా, నీ దగ్గర ఇలాంటి క్రైమ్ థాట్స్ ఉన్నాయని శ్రీకర్కి తెలియడం మంచిది కాదు. అవని, ఈ విషయాలేవి నేనెవరికి చెప్పను. బట్ నీ పద్ధతి మార్చుకో. ఈ అవనితో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడుంటుందో కాస్త కనిపెట్టుకుని ఉండాలి. సరే సరే, నేను బయలుదేరుతాను. సరేనమ్మా. నిహారిక నిప్పుల మీద నడిచింది. అవని 101 బిందెలతో అభిషేకం చేసింది. ఇద్దరికీ మంచి గుర్తింపొచ్చింది. ఐడెంటిటీ కోసం తాపత్రయపడ్డం అంటే అది. నీకేమో కాళ్ళు కందకూడదు, చేతులకు మట్టంటకూడదు. అలా అయితే గుర్తింపు ఎలా వస్తుంది లావణ్య? నన్ను దెప్పడమే కార్యక్రమంగా పెట్టుకున్నారా ఏంటి? నా తమ్ముడు చెప్పింది కూడా కరెక్టే కదా లావణ్య. ఏ కష్టం లేకుండా ప్రతిఫలం దక్కాలంటే ఎలా అవుతుంది? శివరాత్రికి నేను మిస్ అయ్యాను గాని లేదంటే సిస్టర్కి మంచి మార్కులు పడేలా చేసుండేవాణ్ణి. ఏంటి మీటింగు? నాన్న శివరాత్రుత్సవాల్లో లేడు కదా, అక్కడ విషయాలు వివరిస్తున్నాం తాతయ్య. అమ్మా, ఏంటి శ్రీ? నాకింకా అనుమానంగానే ఉందమ్మా. తలాతోక లేకుండా మాట్లాడతావేంట్రా? ఏ విషయం గురించి? సరదాగా ఆడుతున్న నాటకంలో అవని మీద కావాలనే ఎవరో అటాక్ చేసినట్టు అనుమానం మరింత ఎక్కువవుతుంది.
జరిగిందేదో జరిగిపోయింది. శివరాత్రిలో జరిగిన విషయాలు పొరపాటున కూడా ఇంట్లో తెలియనివ్వద్దు. చెప్పేదాన్ని అయితే ఇప్పటి వరకు ఎందుకు ఆగుండేదాన్ని? అయితే అంతా మర్చిపో. వేదవతి గారి కుటుంబ పరువుకి సంబంధించిన విషయం కాబట్టి మర్చిపోక తప్పదు కదా. ఆ విషయం మాత్రం నేను వదిలిపెట్టనమ్మా. అదృష్టవశాత్తు అవనికి ఏం కాలేదు. అదే సంతోషం. ఇంతకీ అవని నిహారికలెక్కడా? గంగా పార్వతిల, పద్మావతి అలివేలు మంగళ ఎంత బాగా కలిసొస్తున్నారో చూడండి. ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళలా బెస్ట్ ఫ్రెండ్స్లా కలిసొస్తున్నారేంటి? బయట నుంచి ఇద్దరం ఒకే టైమింగ్లో వచ్చాం కదా, అందుకే మీకు అలా అనిపించుంటుంది. అవని గురించే మాట్లాడుకుంటున్నాం. ఏమైంది? గుళ్ళో జరిగిన నాటకంలో నీ మీద కావాలనే హత్యా ప్రయత్నం జరిగిందని శ్రీకర్కింకా అనుమానంగా ఉంది. వాళ్ళలా ప్రవర్తించడంలో ఎవరిదో హస్తం ఉందని నాకనిపిస్తుంది అవని. నీకెవరి మీదైనా అనుమానం ఉందా? నా గురించి చెప్పనంది కదా, మరి నా వైపు చూస్తుందేంటి? నిహారిక వైపు అంత అనుమానంగా చూస్తున్నావేంటవని? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.